శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 24, 2025 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణపక్షం. చవితి రాత్రి 9:20 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 9:51 వరకు. వర్జం ఉదయం 6:32 నుండి 8:17 వరకు. అనురాధ కార్తె. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:18 నుండి 1:03 వరకు. మరలా మధ్యాహ్నం 2:33 నుండి 3:18 వరకు. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 11:45 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. గణపతి స్తోత్రాన్ని పఠించండి. గణపతి స్వామి వారిని అర్చించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. మిత్రవర్గంలోని ఒకరితో విభేదం ఏర్పడుతుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. శుభవార్తలు అందుకుంటారు. వృషభరాశి. మొండితనాన్ని, పట్టుదలను కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మిథున రాశి. మిమ్మల్ని నిందారోపణలకు గురి చేస్తున్న వారిపై ప్రతిదాడికి దిగుతారు. నరఘోష అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి. ప్రత్యర్థులు సమస్యలు సృష్టించినా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగంలో స్వల్ప మార్పులు. సింహరాశి. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు. కన్యారాశి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. వాహన యోగం కలదు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తులారాశి. అనధికార యత్నాలు, ప్రయాణాలు సాగిస్తారు. నూతన ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. వస్తువులు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి. విభేదాలతో, అపోహలతో ఇన్నాళ్లు సాగిస్తూ వస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెబుతారు. గోప్యతకు ప్రాధాన్యతిస్తారు. ధనస్సు రాశి. భాగస్వామ్య వ్యాపారాలలో చోటు చేసుకున్న అవకతవకలను పరిష్కరించుకుంటారు. వాహన సౌఖ్యం కలదు. మకర రాశి. రావలసిన రుణాలు, మీరు చెల్లించవలసిన చెల్లింపులను బేరీజు వేసుకుంటారు. దైవ సంబంధితమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి. అనుకున్న పనులు పూర్తయ్యే వరకు మనస్సులోని మాటలు ఎవరికీ చెప్పకూడదని భావిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు. మీనరాశి. అనుకున్న పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. తగు విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. నమస్కారం.